జంపన్నవాగు భక్త జనసంద్రంగా మారింది. శివసత్తుల పూనకాలతో పులకరించిపోతోంది. సారలమ్మ, పగిడెద్దరాజు, గోవిందరాజులు గద్దెలు ప్రతిష్ఠించడంతో భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు పోటెత్తారు. దేశ నలుమూలల నుంచి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. జంపన్నవాగు నుంచి మరింత సమాచారం అశోక్ అందిస్తారు. దర్శించుకోవాలంటే ముందుగా భక్తులంతా జంపన్నవాగులో పుణ్యస్నానం చేస్తారు. ఈ పుణ్యస్నానం చేసిన తర్వాతనే సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు. మనం ప్రస్తుతం మేడారంలోని జంపన్నవాగు వద్ద ఉన్నాం. జంపన్నవాగు చూడవచ్చు, జనసంద్రంగా మారింది. పగిడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మలు గద్దెపై ప్రతిష్ఠించడంతో దర్శనం చేసుకునేందుకు కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చినారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తున్నారు. చూడవచ్చు, మొత్తం ఎటు చూసిన జంపన్నవాగు మొత్తం భక్తజన సంద్రంగా మారింది. లక్షలాది మంది భక్తులు 2 కిలోమీటర్ల పొడవున పుణ్యస్నానాలు ఆచరించి తర్వాతనే అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఇక్కడ కొందరు భక్తులు తలనీలాలు సమర్పించుకుంటే మరికొందరు మహిళలు మాత్రం శివసత్తుల పూనకాలతోటి ఇక్కడ వాళ్ళు ఓడి బియ్యం సమర్పించుకొని మొక్కులు సమర్పించుకున్న తర్వాతనే పోతారు. మొత్తానికి భక్తులు ఒకవైపు దర్శనం చేసుకుంటుండగా మరోవైపు శివసత్తుల పూనకాలతో మాత్రం జంపన్నవాగు పులకరించిపోతుంది. చూడొచ్చు, ఈ విజువల్స్లో మనం చూడొచ్చు, జంపన్నవాగులో మహిళలు కూడా పూర్తి స్థాయిలో జంపన్నవాగులో శివసత్తుల పూనకాలతో మారుమోగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొందరు దుఃఖాన్ని ఒలబోసుకుంటూ మాట్లాడడం, వాళ్ళు పునకాలతో పోలుస్తుంటే మరికొందరు మాత్రం కొంత చుట్టుముట్టి అందరినీ రక్షించడానికి వెళ్తారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చినాం? మాది బండరాయరాల నుంచి వచ్చినాం. అయ్యా, నీకు కష్టం తెచ్చినా నా బిడ్డ నా మనవరాలు కలిగానం పెట్టుకున్నా, నన్ను సీతం బాధ పెడుతుంది నా కోడలు, నేను ఎట్లైనా పడి చస్తా, యాగలో పడి చస్తా అని వచ్చిన ఆ తల్లి నన్ను సావనిస్తలేదు. అందుకనే మేము ఇక్కడ జగేపేట ఉన్నా, రేవణ మండల్, అక్కడ నుంచి వచ్చినాం. ప్రతిసారి కంటే ఈసారి కూడా కొంచెం మంచిగా అనిపించింది. జాతర అయితే బాగుంది. ఇప్పుడు ఓకే పరిస్థితి మొత్తానికి భక్తులు మాత్రం పులకాలతో ఉంటున్న పరిస్థితి. సార్, మేము పెద్దపల్లి డిస్టిక్కి వెళ్ళి వచ్చినాం సార్. ఇక్కడ మేము నేను వచ్చి దాదాపుగా 15 సంవత్సరాలకి వెళ్ళి మేము వస్తున్నాం సార్. ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి ఇక్కడ వస్తూనే ఉంటాము. దైవాన్ని నమ్మకం రూపంలో కొల్చడమే సమ్మక్క సారలెక్క స్పెషలిస్టు సార్. మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు యావత్ దేశంలో తెలిపే విధంగా, మన రాష్ట్ర గవర్నమెంట్ అభివృద్ధి పరిచే విధంగా, మన నార్త్ ఇండియన్లో మనకు కాశీ ప్రయాగ్రాజ్ ఎట్లానో మన మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని ఆ విధంగా మన తెలంగాణ సంస్కృతిని డెవలప్మెంట్ చేయాలి సార్. మన రాష్ట్రము కేవలం మన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచే కాకుండా మా నార్త్ సైడ్ నుంచి కూడా మనకి ఇక్కడ వచ్చి మన రాష్ట్ర ప్రత్యేకతను, మన దేవతల ప్రత్యేకతను తెలుసుకోవాలి సార్. కేవలం సమ్మక్క సారలంటే నీకు జాతర ఎట్లా అనిపిస్తుంది సార్? జాతర ఫుల్ హ్యాపీ సార్. హైలైట్ ఈ జనాలు చూడండి. జంపన్నవాగు సార్, నిజంగా మనం ఏదనుకుంటే అది కోరికలను తీర్చడమే. ఇక కలియుగంలో ఒక దైవమే సమ్మక్క సారలక్క దేవాలయం సార్. మొత్తానికి భక్తులు కోరిన కోరికలు తీరితే నమ్మకంతోనే వచ్చాను. జంపన్నవాగు బాగుంటుంది. సమ్మక్క సారక్క జాతర నేను వచ్చి 5 సంవత్సరాలు ఇక్కడ రాబట్టి 5 సార్లు చేస్తారు. 5 సార్లు అవుతారు రావడం ఇక్కడికి. బాగుంటుంది సమ్మక్క సారక్క జాతర. జంపన్న ఫుల్ జనాలు వస్తారు, చాలా బాగుంటుంది. భక్తులు ఈ పుణ్యస్థలాలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే జంపన్నవాగులో పుణ్యస్థలాలు చేస్తున్నామని చెప్తున్నారు. జంగం ఏమనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. పరిస్థితి మొత్తానికి భక్తులు పిలుస్తుంది. జంపన్నవాగు సమ్మక్క సారక్క దగ్గరికి రాబట్టి మేము 5 టైమ్స్ అవుతుంది. ఈ జాతర అంటే మా కుంభకెళ్ళిన జాతర, అందుకే మేము ప్రతిసారి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాం. ఎప్పుడు వస్తామా? ఇప్పుడు ఎన్నోసారి వచ్చినావు? 3 టైమ్స్. పరిస్థితి భక్తులు మొత్తానికి కోరిన ఇక్కడ పుణ్యస్నానాలు చేసి తల్లిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే పుణ్యస్థలాలు. మేము కరీంనగర్ నుండి వచ్చినాం. సమ్మక్క సారక్క జాతరని వారికి చాలా సార్లు వచ్చినాం. ఇక్కడికి మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడైతే భక్తులందరినీ చూస్తే ఏమనిపిస్తుంది? అసలు ఇంత జాతరలో మనం అసలు సమ్మక్క సారక్క దగ్గరికి పోవడం అంటే అసలు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి రావడం చాలా వైబింగ్ గా ఉంది. కోలాహలంగా మారింది.
శివశక్తుల పూనకాలతో మాత్రం పులకరించిపోతున్న పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు మనం విజువల్స్లో ఒక ముగ్గురు కుటుంబ సమేతంగా పట్టుకుంటే వారు శివశక్తుల పూనకాలతో మాత్రం పులకరించిపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కొందరు తమ తలనీలాలను కోరిన కోరికలు తీరిస్తే తలనీలాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకుంటుంటే మరికొందరు మాత్రం ఓడి బియ్యం సమర్పించుకొని మొక్కులు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎన్నిసార్లు ఇస్తున్నాం? 5 సంవత్సరాలు రాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మ నాన్న లేరు కదా, ఇక్కడికి వస్తే అమ్మ నాన్న ఉన్నట్టు అనిపిస్తుంది. వీళ్ళందరినీ చూస్తే మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది, ఉండాలనిపిస్తుంది 4 రోజులు హ్యాపీగా. ఎంతమంది వస్తారమ్మా? ఫ్యామిలీ మొత్తం వస్తాం, 5-10 మంది దాకా వస్తాం. పరిస్థితి మొత్తం కుటుంబ సమేతంగా కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటామని చెప్తున్నప్పటికీ కొందరు భక్తులు ఇక్కడ వాటర్ కనుక లోపలికి పోకుండా కొంత గజ ఈతగాలను ఏర్పాటు చేయడమే కాదు, ఆర్డీఎఫ్ స్కీమ్ మొత్తం టీంలను కూడా ఏర్పాటు చేసిండ్రు. ఎక్కడ కూడా లోపలికి పోయినట్టయితే ఎవరికైనా ప్రాణాపాయం కలిగినట్టయితే వారిని రక్షించేందుకు కూడా డిఆర్ఎఫ్ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి ఈ జంపనవాగు 2 కిలోమీటర్ల పొడవునా మొత్తం 12 టీంలను ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బందులు కలగకుండా కూడా పర్యవేక్షణ చేస్తుండగా మరోవైపు ఇలా చూడొచ్చు ఇక్కడ అల్లనే జంపనవాగులో ఆటలాడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకవైపు చుట్టూ తిరుగుకుంటూ తమ పాటలు పాడుకుంటూ ఆహ్లాదాన్ని పంచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ఆహ్లాదాన్ని ఆనందంగా కుటుంబ సమేతంగా వస్తుంటే మరోవైపు కోరిన కోరికలు తీర్తాయనేది భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడ పుణ్యస్నానాలు చేసిన తర్వాతనే అమ్మవారులను దైవ దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం పడుతున్నామని మాత్రం భక్తులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. విడియన్స్ రాజుతో అశోక్ విష్ణు మేడారం.